హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు 20 రకాల అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా దోసలు పోసుకున్న తర్వాత అలానే పెట్టేస్తూ ఉంటాం కదండి. అలా పెట్టకూడదండి. దీనిపైన బొద్దెంకులు కానీ బల్లులు కానీ ఇలా పాకుతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక కవర్ చుట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి యూజ్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. అవసరం మనం క్లీన్ చేసే పని ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా రేషన్ సరుకులు ఉంటాయి కదండి. రేషన్ సరుకుల్లో అప్పుడప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా రైస్ కానీ పప్పు కానీ ఏదైనా కూడా ఇలాగా పురుగు వచ్చేస్తూ ఉంటుంది. పురుగు రాకుండా ఉండాలంటే ఇలా వేప కాడలు ఉంటాయి కదండి. ఆ కాడల్ని ఇలాగా రైస్లో కానీ ఇలా రేషన్ సరుకుల్లో పెట్టేసామనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. హోమియోపతి మెడిసిన్ వాడిన తర్వాత చిన్న చిన్న బాటిల్స్ని పడేస్తూ ఉంటాం కదండి. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా నేను ఒక బాటిల్ అయితే ఇలాగా నీడిల్స్ వేసుకున్నాను. ఇంకొక బాటిల్ వచ్చేసి బ్లౌజ్ హుక్స్లో అయితే వేసుకున్నానండి. మనకి ఇంకా ఎక్కువగా ఉంటే కుంకుమ కానీ పసుపు కానీ ఇలాగా చక్కగా యూజ్ చేసుకోవడానికి చక్కగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 4. ఇలాంటి పింగాణి కప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి మనకి చేయి తగిలి ఇలా కాడలు ఊడిపోతూ ఉంటాయి కదండి. అవి పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ పింగాణి కప్పులో మనీ ప్లాంట్ని పెట్టుకుని ఎక్కడైనా సెల్ఫ్లో కానీ ఫ్రిడ్జ్ పైన కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి నీట్గా ఉంటుంది. మనకి చక్కగా గ్రీన్లీగా బాగుంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. రైస్ పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎండిమిర్చిని ఒక 4-5 తీసుకుని రైస్లో పెట్టేసి రైస్ పైన పోసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. రైస్ తీసుకున్న తర్వాత ఇలా ఒక ఓల్డ్ బ్యాంగిల్ని అయితే ఇలా పెట్టేసాం అనుకోండి, గాలాడకుండా ఉంటుంది కాబట్టి పురుగు చేరకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పిల్లలవి ప్యాంట్స్ కానీ పెద్దవాళ్ళ ప్యాంట్స్ కానీ ఒక్కొక్కసారి ప్యాంట్స్ లూజ్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టిస్తూ ఉంటాయి కదండి. మళ్ళీ మనం టైలరింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటూ రావాలి కదండి. అప్పటికప్పుడు మనకి అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుని ఈ విధంగా బటన్కి ఇలాగా ప్యాంట్ కాజాకి ఈ విధంగా పెట్టేసాం అనుకోండి, టైట్ అనేది వస్తుందండి. అప్పటికప్పుడు మనం ఇలా చక్కగా రెడీ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 8. గోధుమ పిండి మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. పిండి అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ఎల్లుల్లిపాయల్ని పిండిలో అక్కడొకటి ఇలా పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పిండి అయితే మనం జల్లిస్తూ ఉంటాం కదండి. పిండి జల్లించేటప్పుడు పక్కకు తొలగి అంత ఫ్లోర్ అంతా కూడా అవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాగ పిండి జల్లించుకునేటప్పుడు ఒక గ్లాస్ అయితే ఇలా బోర్లించేసి ఇలా జల్లించామనుకోండి, చక్కగా మనకి పిండి అనేది పక్కకు తొలగిపోకుండా ఉంటుంది. మన పని కూడా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10. స్పెట్స్ అయితే అందరం కూడా పెట్టుకుంటూ ఉంటారు కదండి. స్పెట్స్ పెట్టుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. స్పెట్స్ మనం ఎంత క్లీన్ చేసినా వాటిపై క్రాచెస్ వచ్చేస్తూ ఉంటాయి, డస్ట్ పడుతూ ఉంటుంది, మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఇలా క్లీన్ చేసుకోండి, చక్కగా ఉంటుంది. ఇలా మన స్పెట్స్ క్లీన్ చేసుకునేటప్పుడు వ్యాజ్లైన్ అయితే రోజు కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. వ్యాజ్లైన్ కొంచెం ఇలా స్పెట్స్ పైన అప్లై చేసి ఇలా స్పెట్స్లో వచ్చినటువంటి క్లాత్ అయితే ఉంటుంది కదండి, ఆ క్లాత్తో ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు స్క్రాచెస్ కానీ చక్కగా మనకి ఇలా రిమూవ్ అయిపోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి స్పెట్స్ పైన మరకలు డస్ట్ అలానే స్క్రాచెస్ పడుతూ ఉంటాయి కదండి. ఇలా మనం ఏ క్లాత్ పెడితే ఆ క్లాత్తో ఇలాగా క్లీన్ చేయకూడదండి. ఇలా నేను చెప్పిన ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 11. పిల్లలకి గోల్డ్ చైన్స్ అయితే వేస్తూ ఉంటాం కదండి. గోల్డ్ చైన్స్ వేసినప్పుడు వాళ్ళు ఎక్కడ పడేసుకుంటారేమోనని భయంగా డౌట్తో వేస్తూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది అయితే ఏమీ అవసరం లేదండి. ఇలా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ఇలా మనం గోల్డ్ చైన్స్ వేసేటప్పుడు ఇలా గోల్డ్ చైన్ కొక్కుని దగ్గర ఇలా కొంచెం
ప్లాస్టర్ వేసేసామనుకోండి చక్కగా వాళ్ళు పడేసుకుంటారేమోనని భయం కూడా ఉండదండి. ఎటువంటి డౌట్ లేకుండా చక్కగా వేసుకోవచ్చు. అలా పెద్దవాళ్ళం అయితే ఇలాగా ర్యాకెట్స్ ఉన్నటువంటి చైన్స్ వేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి తిరగబడిపోతూ ఉంటుంది. అస్తమానం మళ్ళీ మనం తిప్పుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా అంటించేసి అస్తమానం మనం తిప్పుకునే పని ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, దోసల పెనం మీద దోసలు వేసుకున్న తర్వాత దోసల పెనం కొంచెం సేపటి దాకా కూడా హీట్గా ఉంటుంది కదండి. ఇలా దోస పెనం హీట్గా ఉన్నప్పుడే చక్కగా మనం ఇలాగా ధనియాలు కానీ కందిపప్పు కానీ మనకి ఇలా చక్కగా వేయించేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం అస్తమానం వేయించే పని లేకుండా చక్కగా ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మనం మసాలాలు పట్టుకున్నప్పుడు చక్కగా అవసరానికి యూజ్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా దోసల పెనం చాలాసేపటి వరకు కూడా హీట్గా ఉంటుంది కదండి. అది మందంగా ఉంటుంది కాబట్టి ఆ హీట్ మీద ఇలా ధనియాలు వేయించేసుకొని ఏదైనా ఒక డబ్బాలో మనం ఇలా స్టోర్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టామనుకోండి చక్కగా మసాలాలు మనం పౌడర్లు చేసుకున్నప్పుడు ఇలా చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, నిమ్మరసం తీసుకున్న తర్వాత నిమ్మ తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదండి. వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మనం స్నానం చేసే వాటర్లో ఇలా నిమ్మ తొక్కల్ని వేసి ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత స్నానం చేసామనుకోండి మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. అలానే మన చర్మం పొడి పారకుండా ఉంటుంది. పగుళ్ళ సమస్య అనేది ఉండదండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. మినపగుళ్ళు మనం అప్పటికప్పుడు నానబోస్తూ ఉంటాం కదండి. అప్పటికప్పుడు త్వరగా నానిపోవాలి అనుకుంటే పొట్టు మినపప్పు అయినా మినపగుళ్ళు అయినా ఇలాగా ఇనుప వస్తువులు ఉంటాయి కదండి. ఇనుము వస్తువుల్ని చక్కగా ఇలా పెట్టేసామనుకోండి ఒక చక్కగా 1 అవర్లోనే నానుతుందండి. ఇలా నేను చాకుని పెట్టి చూపిస్తున్నాను. ఇనుప వస్తువులు ఏవైనా పెట్టుకోవచ్చు. 1 అవర్ లోపలనే చక్కగా ఇలా మనకి పప్పు అయితే నానుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 16, నిమ్మకాయలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు గట్టి పడిపోతూ ఉంటాయి కదండి. మనం వెంటనే కట్ చేయడానికి చూసినప్పుడు అవి గట్టి పడిపోతూ ఉంటాయి. కట్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా నిమ్మకాయని ముందుగా చేతితో ఇలా రఫ్ చేసామనుకోండి చక్కగా ఇలా కట్ చేసేస్తే దానిలో ఉన్నటువంటి రసము త్వరగా వచ్చేస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ టిప్ని ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నాను. టిప్ నెంబర్ 17, చింతపండు పురుగు పట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. చింతపండును ముందుగా ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచుకున్న తర్వాత ఇలా చింతపండు ట్రైలో అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని చింతపండుని ఇలా సపరేట్ చేసుకోవాలండి. అంటే అతుక్కుపోయి ఏనలేనలుగా ఉంటుంది కదండి. ఇలా సపరేట్ చేసేసుకొని దీనిపైన ఎండుమిర్చిని తీసుకుని ఇలా సీడ్స్ ఇలా సిజర్ పెట్టి కట్ చేసి సీడ్స్ను ఇలా చింతపండు పైన వేసుకొని మళ్ళీ చింతపండు పెట్టుకున్నాం అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 18, మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది కదండి. ఇలా ట్రై చేయండి. ఎక్కువగా మెడిసిన్స్ వేసుకునే పని లేకుండా ఇలా నేను చెప్పిన ఈ టిప్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది, నిజంగా చెప్తున్నానండి. నేనైతే ఇలానే ఫాలో అవుతూ ఉంటాను, అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. 1 స్పూను ఇలా జీలకర్ర, 1 స్పూను వాము తీసుకుని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక గిన్నెలో వేసేసి బాగా కొన్ని వాటర్ అయితే పోసి మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లో స్ట్రెయిన్ చేసి ఉదయం పరగడుపున ఈ వాటర్ తీసుకున్నాం అనుకోండి ట్యాబ్లెట్తో పని లేకుండా చక్కగా గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గించుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 19, మనకి ఈవినింగ్ టైంలో ఎక్కువగా దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత మెసడోర్లు ఉన్నా కూడా ఒక్కొక్కసారి దోమలు లోపలికి వచ్చేస్తూ ఉంటాయి కదండి. దోమలు పోవాలి అంటే ఇలా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. కొబ్బరి చిప్పని తీసుకొని దానిలో ఎల్లుల్లిపాయలు తీసేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ తొక్క అయితే ఉంటుంది కదండి, ఆ తొక్కని వేసి తర్వాత కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి, బిర్యానీ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా వేసుకుని అందులో వేసుకోవాలి. అలానే కర్పూరం బిళ్ళల్ని ఒక 2-3 తీసుకుని ఆ పౌడర్ని చిదిమేసి ఆ పౌడర్ని కూడా అందులో వేసుకోవాలి. ఎల్లుల్లిపాయల పొట్టు, కాఫీ పౌడరు, అలానే బిర్యానీ ఆకు, కర్పూరం పౌడర్ అండి, ఇవన్నీ వేసుకుని ఈవినింగ్ టైంలో దోమలు వచ్చే ప్లేస్లో ఇలాగా వెలిగించామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కందిపప్పు పాడవకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కందిపప్పులో ఎండు కొబ్బరిని పెట్టేసుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 20, బంగాళదుంపలు పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఎల్లిపాయల ట్రైలో చక్కగా బంగాళదుంపలు పెట్టుకున్నాం అనుకోండి, బంగాళదుంపలు పాడవకుండా అలానే ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 21, చాకులు ఒక్కోసారి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు భయపడిన అవసరం లేదండి. చాకులు మనం ఏవైనా వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు ఇలా చాకులు అయితే పొదినిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. ఇంట్లోనే చక్కగా షార్ప్నెస్ పెంచుకోవచ్చు. ఇలా పెంగాని కప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. పెంగాని కప్పుని బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి ఇలా అయితే చక్కగా చాకుని అయితే ఒక 5 minutes వరకు ఇలా రఫ్ చేసి రుద్దామనుకోండి, చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. ఇప్పుడైతే చూసారు ఎంత షార్ప్నెస్ అయితే వచ్చిందో. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 22, లాస్ట్ టిప్ అండి ఇది. ఇలా దోసపెనం అయితే పెట్టుకొని ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలాగా పగిలిపోయిన గాజులు అయితే ఉంటాయి కదండి, అవి పడేయకుండా చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పగిలిన గాజులను చక్కగా ఇలా దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా బ్యాంగిల్స్ పెట్టేసామనుకోండి, ఇలా 1 minute వరకు ఇలా ఉంచేసి తర్వాత తీసేసామనుకోండి, చక్కగా పగిలిన గాజులు అతుక్కుంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక 1 minute కానీ 2 minutes వరకు ఇలా ఉంచేసి కొంచెం హీట్ అయిన తర్వాత తీసుకున్నాం అనుకోండి, గాజు అనేది చక్కగా మనకి అతుక్కుపోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఓకేనండి, ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.